హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతి వచ్చేసింది. ఏడాది మొత్తం పరుగులు తీసే ఈ సిటీ పీపుల్ పల్లెకడుగు పెట్టేస్తున్నారు. హరిదాసులు, బంధుమిత్రుల రాకతో, రంగురంగుల ముగ్గులతో ఇలా అందరూ సూపర్ గా సెలబ్రేట్ చేసుకునే రోజు సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ మీ అందరి జీవితాల్లో సరికొత్త శోభ తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తోంది మా రియల్ సిటీ. పసిడి పంటల సవ్వడులతో, పిండి వంటల గుమగుమలతో ఈ సంక్రాంతి పండగ ప్రతి ఇంట ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ పలువురు రియాలిటీ ప్రముఖులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు ప్రజలందరికీ, ప్రత్యేకంగా సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాడ్కో తరపున సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా క్రెడే హైదరాబాద్ తరపున మీరు మీ కుటుంబ సభ్యులు భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు క్రెడై తెలంగాణ నుండి శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు నారెట్కో తెలంగాణ తరఫున శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా బాగుంటుంది కదా. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీల కోసం సరికొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? దానికో చక్కని వేదిక ఉంది. అదే www.naredcotelangan.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెట్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్లిక్ చేయండి. విద్య, వైద్యం, వ్యాపారం, రవాణా ఇలా అన్ని రంగాల్లో ఎదురులేని నగరం విజయవాడ. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో మరింత పరుగు తీయబోతోంది. ఈ టైంలో విజయవాడ అమరావతి ప్రాంతంలో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా క్రెడై విజయవాడ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షోని కండక్ట్ చేస్తోంది. 10th ప్రాపర్టీ షోగా జరిగేటువంటి ఈ ఈవెంట్ విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షోను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ గారు ప్రారంభించారు. విజయవాడ నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఈ ఈవెంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. హలో అందరికీ, ప్రెసెంట్ మనతో ఉన్నారు క్రెడై విజయవాడ ప్రెసిడెంట్ రాంబాబు గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ జరిగింది కదా మన విజయవాడలో, సో దాని గురించి చెప్తారా? శుక్రవారం 10th ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ జరిగింది. దానికి మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు రావడం జరిగింది. వారితో పాటు మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు, ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, పెనమలూరు ఎమ్మెల్యే పోడే ప్రసాద్ గారు, అలాగే మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు మరియు కొల్లు రవీంద్ర గారు కూడా రావడం జరిగింది. మా స్టేట్ ప్రెసిడెంట్ వైవి రమణరావు గారు కూడా రావడం జరిగింది. అలాగే నేషనల్ క్రెడై సెక్రటరీ రామిరెడ్డి గారు కూడా ప్రాపర్టీ షోకి సందర్శించడం జరిగింది. ఆదివారం మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారని మేము భావిస్తున్నాము. హాయ్ సార్, హలో, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఇప్పుడు మన క్రెడై ప్రాపర్టీ షో జరిగింది కదా, కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది మా వ్యూయర్స్ కి చెప్తారా? ఈ రెస్పాన్స్ బాగుంది. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో అంటే ప్రజలందరూ, విజయవాడలందరికీ కూడా బాగా వెల్ నోన్. సో ఇక్కడ చాలా మంది క్రెడై విజయవాడ ప్రాపర్టీ షోకి వచ్చి చాలా మంది హౌస్, అపార్ట్మెంట్స్ కొనుగోలు చేశారు లాస్ట్ ఇయర్ కూడా. సో అగైన్ మళ్ళీ విజయవాడ క్రెడై ప్రాపర్టీ షో అనగానే ఎక్కువ జనాలు ఇంప్రెస్ అయ్యి మా స్టాల్స్ విజిట్ చేయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. అండ్ ఆల్సో మేము ప్రతి ఒక్క ఫ్లాట్ కనుక, అపార్ట్మెంట్ కానీ, ఏదైనా విల్లా కానీ కనుక వాళ్ళు పర్చేజ్ చేస్తే వాళ్ళకి ఈ సంక్రాంతి కానుకగా ఒక 2 కాసుల బంగారం అంటే 16 గ్రాముల బంగారం వాళ్ళకి ఉచితంగా ఎవరైతే పర్చేజ్ చేశారో ఆ బిల్డరు ఆ కస్టమర్కి ఆ గిఫ్ట్ని అందజేస్తున్నారు. హాయ్ సార్, హౌ ఆర్ యు? యా, వెరీ గుడ్, థాంక్యూ. సార్, ఇప్పుడు మన క్రెడై ప్రాపర్టీ షో స్టార్ట్ అయింది కదా, ఎందుకని క్రెడై ప్రాపర్టీ షోకి కస్టమర్స్ రావాలి? బేసికలీగా క్రెడై ఎగ్జిబిషన్స్ ఒక ముఖ్య ఉద్దేశం, ఒక కస్టమర్ ప్రాపర్టీ కానీ ఒక యూనిట్ కొనాలంటే వాళ్ళు ఏంటంటే ఒక లొకాలిటీలో చాలా చోట్ల తిరుగుతూ ఉండాలి. ఇట్ ఈస్ అ వెరీ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోల్లో ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఆ లొకాలిటీలో బేసికల్గా ఉన్న కస్టమర్కి ఉన్న చాయిస్ అంతా అవన్నీ మేము అండర్ వన్ రూఫ్ ఏర్పాటు చేస్తున్నాం. సో కస్టమర్కి బిల్డర్ టు బిల్డర్, ప్రాజెక్ట్ టు ప్రాజెక్టు కంపారిజన్ కానీ, అట్ ది సేమ్ టైం ప్రైస్ కంపారిజన్ కానీ, ఫీచర్స్ కానీ, ఎమ్యూనిటీస్ కానీ, ఇవన్నిటిని కంపేర్ చేసుకొని విత్ గ్రేట్ కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీతో డెసిషన్ తీసుకోవడానికి ఈ ప్రాపర్టీ షో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ సిటీలో రియాలిటీ సెక్టర్ కు ఓ కొత్త జోష్ వచ్చింది. 2041 మాస్టర్ ప్లాన్ తో వరంగల్ నగర సమగ్రాభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో ట్రై సిటీస్ లో ప్రాపర్టీస్ కి డిమాండ్ చాలా పెరిగింది. ఈ తరుణంలో ప్రాపర్టీ కొనుక్కోవాలనుకునే వారికి చక్కటి మార్గనిర్దేశం చేసేలా క్రెడై వరంగల్ చాప్టర్ ప్రాపర్టీ షోని కండక్ట్ చేస్తోంది. వడ్డేపల్లి లేక్ సమీపంలో ఉన్నటువంటి పీజీఆర్ గార్డెన్స్ లో 2 రోజుల పాటు జరిగేటువంటి 3rd ఎడిషన్ ప్రాపర్టీ షో నిన్న శనివారం ప్రారంభమైంది. ఈ ప్రాపర్టీ షోలో వరంగల్ కు చెందిన డెవలపర్లు, బిల్డర్లు, రియాలిటీ ఆర్గనైజేషన్లు, బ్యాంకులు పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేశాయి. హాయ్ సార్. నమస్తే. క్రెడై వరంగల్ ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ జరిగింది కదా, సో దాని గురించి చెప్తారా? నిన్నటి రోజున మా క్రెడై ప్రాపర్టీ షో 3rd ఎడిషన్ ఇనాగ్రేషన్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. అలాగే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు వచ్చారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు, అలాగే నగర మేయర్ గుండు సుధారాణి గారు, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి గారు, తర్వాత క్రెడై నేషనల్ సెక్రటరీ గుమ్మి రామరెడ్డి గారు, క్రెడై నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ రామచంద్రారెడ్డి గారు, క్రెడై తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఈ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, క్రెడై తెలంగాణ జనరల్ సెక్రటరీ జి అజయ్ కుమార్ గారు, అలాగే క్రెడై తెలంగాణ ట్రెజరర్ జగన్మోహన్ గారు, అలాగే క్రెడై తెలంగాణ వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి గారు, అలాగే ఈవి శ్రీనివాసరావు గారు, బాలానంద్ గారు ఎస్బీఐ డీజీఎం తెలంగాణ, వీరందరూ ఈవెంట్కు వచ్చి మా ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. హాయ్ సార్. హాయ్. క్రెడై వరంగల్ ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ జరిగింది కదా, సో దాని ఏర్పాట్లన్నీ ఎలా చేశారు అండ్ పీపుల్ రెస్పాన్స్ ఎలా ఉంది? క్రెడై ప్రాపర్టీ షో బ్రహ్మాండమైన ఏర్పాటు చేశాం. దానిలో భాగంగా వరంగల్ ప్రజలు నిన్న దాదాపు 5,000 మంది విజిటర్స్ వచ్చి అన్ని స్టాల్స్ తిరిగి చూసిపోయినారు. ఈ రోజు కూడా రావాలని నగర ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి. ఎందుకంటే మీరు ఇక్కడ కనుక వచ్చినట్టయితే ఇల్లు కొనేవాళ్ళు కానీ, ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, రకరకాల మెటీరియల్స్ మంచి మంచి క్వాలిటీతో ఉన్నాయి. వాళ్ళకి నచ్చిన ప్రాపర్టీ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రెసెంట్ మార్కెట్ ఎలా ఉంది వరంగల్ మార్కెట్? ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది వరంగల్ మార్కెట్. తెలంగాణ గవర్నమెంట్ కూడా 2వ రాజధానిగా ఇది డిక్లేర్ చేయబోతున్నారు. అందులో భాగంగా ప్రజలందరూ ఉత్సాహంతో ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. వచ్చి అన్ని స్టాల్స్ విజిట్ చేస్తున్నారు. హాయ్ సార్. హాయ్ సార్. ఇప్పుడు క్రెడై వరంగల్ ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ జరిగింది కదా, రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ కస్టమర్స్ అది వస్తున్నారా? రెస్పాన్స్ చాలా బాగున్నది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేసిండ్రు, ప్లస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్ని చేసే వరకు చాలా వరకు రెస్పాన్స్ బాగుంది. హైదరాబాద్ వాళ్ళు కూడా వచ్చి వరంగల్లో ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది పెద్ద పెద్ద ప్రాజెక్ట్ రావడానికి. మళ్ళీ నరేంద్ర మోడీ గారు కోచ్ ఫ్యాక్టరీ అనౌన్స్ చేసి జరిగింది, వర్క్ కూడా జరుగుతూనే ఉన్నది. టెక్స్టైల్ పార్క్ కూడా చాలా అది ఉన్నది. టూరిజం కూడా చాలా అభివృద్ధి చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరు వచ్చి అందరు స్టాల్ విజిట్ చేయాలని కోరుకుంటున్నాము. ఎక్కడెక్కడ సమాచారం ఉందో అన్ని సమాచారాలు మీకు ఇక్కడే దొరుకుతాయి. మీకు కావాల్సిన ప్రాజెక్టుకు అక్కడికి వెళ్ళి మీరు చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు తిరగాల్సిన అవసరం లేదు. మీరు నచ్చిన ప్రాజెక్టు వరకు అక్కడ పోయి తీసుకోవడానికి స్కోప్ ఉంది. అందరూ వచ్చి ఇంకా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. నింగిన ఎగిరే పతంగులు, నేలపై కాలు దువ్వే కోడి పుంజులు, నోరూరించే పిండి వంటలతో ఇంటింట కొత్త శోభ నెలకొనే పండగ మకర సంక్రాంతి. రంగురంగుల ముగ్గులతో స్వాగతం పలిగే లోగిళ్లు, మామిడి తోరణాలతో మెరిసే లోగిళ్లతో ఇంటింట ఆనంద కాంతులు నెలకొనేటువంటి పర్వదినం ఇది. ఈ సంక్రాంతి పండగ ప్రతి ఇంట సంతోషాలు వేడుగ్గా నిలిచిపోవాలని కోరుకుంటోంది రాధే కన్స్ట్రక్షన్స్ సంస్థ అభిమానులు, కస్టమర్లకు రాధే కన్స్ట్రక్షన్స్ ఎండి రాధే దగ్గుమళ్ళ గారు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాధే గ్రూప్ కస్టమర్స్ కి, ఇన్వెస్టర్స్ కి, వ్యూవర్స్ కి విష్ యు వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. మోడర్న్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ను మరింత జాయ్ఫుల్ గా మార్చేలా ప్రాజెక్టులు డెవలప్ చేయడం రాధే కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. డ్రీమ్ హౌస్ కోసం రాజీ పడాల్సిన అవసరం లేకుండా అన్ని విధాలా పర్ఫెక్ట్ అనిపించేలా రాధే సంస్థ ప్రాజెక్ట్స్ ఉంటాయి. న్యూ ఏజ్ జనరేషన్ అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో అల్టిమేట్ లివింగ్ ఎక్స్పీరియన్స్ అందించాలనే లక్ష్యంతో రాధే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తున్న క్రేజియస్ట్ విల్లా ప్రాజెక్ట్ రాగా లగ్జరీ ప్రాజెక్ట్స్ లో బెంచ్ మార్క్ గా నిలిచేంత గ్రాండ్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. హ్యాపీ లివింగ్ కు ఐడియల్ గా నిలిచేలా కొల్లూరు సమీపంలోని వెలిమల వద్ద ఈ ప్రాజెక్ట్ ను మోస్ట్ అట్రాక్టివ్ గా డెవలప్ చేస్తున్నారు. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? యా డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. యా సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా రాధే రాధే అనే వినిపిస్తుంది అండ్ మన రాధే ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా బాగా చేస్తున్నారు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? టు స్టార్ట్ ఆఫ్ మేము ఫస్ట్ ప్రాజెక్ట్ అంతా వి డిడ్ ఇట్ బై అవర్ సెల్స్. సో ఆటోమేటిక్గా వాట్ ఎవర్ సిస్టమ్స్ ఆర్ దేర్ వీ వర్ ఫార్చునేట్ ఇనఫ్ టు క్రియేట్ అన్ని మేము ఇన్ హౌస్ క్రియేట్ చేసుకున్నాం. దాని ఎక్స్పీరియన్సెస్ లెర్నింగ్స్ వల్ల ద అదర్ ప్రాజెక్ట్స్ హావ్ బికమ్ బెటర్. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. ఐ వుడెంట్ సే వీఆర్ పర్ఫెక్ట్, బట్ ఉన్న వాటిలో ఐ థింక్
వీఆర్ లీడింగ్ ఇన్ అ గుడ్ సిస్టమ్. ఓకే, సో కంపేర్ టు అదర్స్ అండ్ మీకు ఏంటి సార్ మెయిన్ స్పెషాలిటీ, లైక్ ఎలా ఇస్తున్నారు కస్టమర్స్కి మీరు? బేసికలీ ప్రోడక్ట్స్ అండి. కంపెనీ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్స్, కరెక్ట్. మా ఫుల్ గ్రూప్ ఇంటెన్షన్ టు వర్క్ ఈజ్ వెరీ పాజిటివ్. అందరికీ డెలివరీ మోటివే ఉంటుంది, అందరూ కూడా రైట్ వాల్యూ ఇస్తున్నామన్న మంచి ఎనర్జీతో ఉంటారు. సో దే నెవర్ వాంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ, నెవర్ వాంట్ కాంప్రమైజ్ ఆన్ టైమ్ లైన్స్. సో మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక యూఎస్పీ బేస్డ్ ఉంటున్నాయి. సో దట్ ఈస్ వాట్ ఈస్ గివింగ్ అస్ అ గుడ్ బ్రాండ్. ఈ మార్కెట్లో ఒక చిన్న పొజిషన్ తీసుకున్నాం మేము బై గివింగ్ స్పెషలైజ్డ్ ప్రాజెక్ట్స్. లైక్ విల్లాస్ అన్ని బ్యాక్ యార్డ్స్తో వస్తున్నాయి, అపార్ట్మెంట్ కిడ్ వెంచర్ హోమ్స్ అని చెప్పి మనం ఒక ప్రాజెక్ట్ స్కై ప్రాజెక్ట్ చేస్తున్నాము, రాఘవేమో బ్యాక్ యార్డ్ బేస్ చేస్తున్నాం. సో దిస్ హ్యాస్ బీన్ వాల్యూ అడిషన్ టు ది క్లయింట్స్. సేల్ వెలాసిటీ కూడా చాలా బాగుండింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ రాగా ఇప్పుడు హ్యాండ్ ఓవర్కి వచ్చేసింది. అండ్ మేము లాస్ట్ 3 monthsగా అందరినీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం మా కస్టమర్స్ని కూడా, దట్ వీఆర్ రెడీ ఫర్ హ్యాండ్ ఓవర్ ఇంటీరియర్స్ కోసం అని. దో క్లబ్ హౌస్ అండ్ ఇన్ఫ్రా ఇంకా ప్రోగ్రెస్లోనే ఉన్నది. ఇంటీరియర్స్కి అయితే ఇచ్చేస్తున్నాం. అండ్ వీఆర్ రెడీ విత్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ విల్లాస్. మేబీ ఈ మంత్ ఎండ్ కల్లా మేము 75 విల్లాస్ అచీవ్ చేయగలము హ్యాండ్ ఓవర్కి. రిలేటివ్లీ నేను కూడా వెళ్ళాను, కస్టమర్స్ కూడా విజిట్ చేస్తున్నారు, వాళ్ళ స్నాగ్ లిస్ట్ చూసుకుంటున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సంతోష కాంతులు నింపాలని కోరుకుంటూ మరికొందరు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రియల్ సిటీ ప్రేక్షకులకు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మన తెలుగు పబ్లిక్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఐ విష్ ఎవ్రీబడి ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. మా కస్టమర్స్కి అండ్ మా వెండర్స్కి అండ్ మా ఎంప్లాయీస్కి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మా సూర్య ఇంటర్నేషనల్ తరఫున, కాస్మెట్ యూర్బిస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మా డీలర్స్కి, బిల్డర్స్కి, ఆర్కిటెక్ట్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సుజన్ మీడియా రియల్ సిటీ వ్యూవర్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ వాళ్ళకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ తరఫున తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా శుభగ్రహ సంస్థ నుండి మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు మరియు మా మార్కెటింగ్ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకి ఇండిస్ కంపెనీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి మంటల సందళ్లు, కొత్త బియ్యపు పొంగళ్లతో, పిల్లా పాపల ఆట పాటలతో తమ జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలను మనకు అందిస్తుంది సంక్రాంతి పండుగ. ఈ ఫెస్టివల్ అందరికీ సంతోషమైన మధురమల్లి పంచాలని కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తోంది ప్రణవ గ్రూప్. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఐ విష్ అండ్ hope that this Sankranti can bring more and more happy and prosperous moments to each and every audience. ప్రణవ గ్రూప్ కస్టమర్లకు ఈ సంక్రాంతి పండుగ మర్చిపోలేని కానుకిస్తోంది. సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ప్రణవ 1 హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీ అయిపోతుంది. నేచర్ ఫ్రెండ్లీగా ఉంటూ హైరైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారికి అన్ని విధాలుగా సూట్ అయ్యే యూనిక్ ప్రాజెక్ట్ ఇది. అన్ని బెస్ట్ ఫీచర్స్ తో ఉండే ప్రాపర్టీ కోసం సిటీ అవుట్స్కట్స్ కు వెళ్లాల్సిన పని లేకుండా ప్రూవ్ చేస్తూ సిటీకి నడుబొడ్డున సోమాజిగూడలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసింది. హాయ్ సార్. హలో అండి, నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్. ఇప్పుడు ఏంటి మన ప్రణవ గ్రూప్ అప్డేట్స్ ఏంటి సార్? At Pranava in the last year 2024 we had many milestones. Manamu one Hyderabad residential project, Central Hyderabad, which is a flagship project for us. Manaki OC vachindi aa project ki, and people started occupying it actually, residential project. And also one Hyderabad commercial A grade office space building, దానికి కూడా ఓసీ వచ్చింది, and offices started operating there, and it is getting occupied more and more every day, every month. Sir, what are the main reasons to choose one Hyderabad commercial space? Basically we know in general in Hyderabad means any commercial A grade office space means you need to look at only western part of Hyderabad. We don't have any A grade office space in central Hyderabad area, like in and around Somajigoda or Amirpet or Begumpet or these areas. What we try to say is that there are 7 golden reasons why you just can't ignore to make it. Basically, it is a rare jewel of central business district, you can say, and it's A grade office spaces, everything, and we are very much next to metro station. Means they don't need to again rely on the another cab, auto or nothing. You are stepping out of your metro and stepping into the office space. That's the one of the key USP what you can see. And also
like what we came up with, its iconic design presence. It's completely facade design what we have done. Everywhere you can find that premium feel. We're really proud to say it is a kind of a jewel of Central Hyderabad. We're really good to see that multiple IT companies also getting occupied in our building. Tech Mahindra is also one of our tenant current, and also Maruti Group. We have a IT tech companies. We have steel companies and also pharma related companies, and we have multi-industry segment corporate office spaces we have it in actually. వరల్డ్ క్లాస్ డిజైన్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, వెరీ గుడ్ ప్లానింగ్. ప్రెజెంట్ జనరేషన్ ఇష్టపడుతున్నటువంటి క్వాలిటీస్ ఇవి. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి ఒక్క విషయంలో వరల్డ్ క్లాస్ క్వాలిటీస్ తో ప్రాపర్టీని డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ ప్రణీత్ గ్రూప్. ఇప్పుడు మనం ప్రణీత్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. సో ప్రణీత్ గ్రూప్ ఆల్మోస్ట్ లైక్ 17 years నుంచి ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా రాణిస్తుంది అంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆల్మోస్ట్ లైక్ 17+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లో ఇంత హ్యూజ్ స్కేల్లో అండ్ ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తూ కస్టమర్స్ అందరినీ కూడా చాలా హ్యాపీ చేస్తూ ఉన్నారు. సో ప్రణీత్ గ్రూప్ని 2007లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది విత్ ప్రాపర్ విజన్, మిషన్ అండ్ ప్రిన్సిపల్స్. అందుకే ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని ప్రాజెక్ట్స్ని నిర్మించగలిగారు. ప్రెజెంట్ జనరేషన్ విల్లా ప్రాజెక్ట్స్ పై ఎంతో మక్కువ చూపిస్తోంది. దీనికోసం చాలా విషయాల్లో రాజీ పడాల్సిన అవసరం వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. రాజీ అన్న మాటకు తావే లేకుండా ప్రణీత్ గ్రూప్ హైదరాబాద్ సిటీలో అతిపెద్ద విల్లా ప్రాజెక్ట్ ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ ని డెవలప్ చేస్తోంది. ఇవాళ నేను వచ్చేసాను హైదరాబాద్లోని ది మోస్ట్ అమేజింగ్ విల్లా ప్రాజెక్ట్కి. దిస్ ఇస్ కాల్డ్ ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్. సో ఈ ప్రాజెక్ట్ నన్ను ఎందుకు అట్రాక్ట్ చేసింది అంటే ఫర్ కపుల్ ఆఫ్ రీజన్స్. ఈ లొకేషన్ వచ్చేసి ORR ఎగ్జిట్ నెంబర్ 5 దుండిగల్ గాగిల్లాపూర్లో ఉందన్నమాట. ఈ ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ వచ్చేసి 70 acresలో ఎస్టాబ్లిష్ చేయబడింది. అండ్ దీనిలో ఇంకొక ఎక్సైటింగ్ థింగ్ ఏంటి అంటే మొత్తంగా 884 స్పానిష్ ఎలివేటెడ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి. ఇక ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ లొకేషన్ అడ్వాంటేజెస్ విషయానికి వస్తే మనకి కావాల్సిన అంటే లైక్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అన్నీ దగ్గరగా ఉండాలని కోరుకుంటాం. ఎగ్జాక్ట్గా ఈ విల్లా ప్రాజెక్ట్కి కూడా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అతి దగ్గరలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అంబిషియస్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇలాంటి మెయిన్ స్కూల్స్ ఏవైతే హైదరాబాద్లో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నాయో ఈ స్కూల్స్ అన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ వీటితో పాటు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ తీసుకున్నా, లేకపోతే SLG తీసుకున్నా, మమతా మెడికల్ కాలేజ్ తీసుకున్నా, ఇలాంటి ది ఫేమస్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. సో వీటన్నిటికీ కూడా మాక్సిమం 10 to 15 minutes డ్రైవ్లో చేరుకోవచ్చు. అండ్ అలాగే వీటితో పాటు రీసెంట్గా ఓపెన్ చేసిన కండ్లకోయ IT పార్క్ కూడా హార్డ్లీ 10 to 15 minutes డ్రైవ్లో చేరుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి సుచిత్రా నగర్ ఈజ్ ద షార్ట్ కట్. సో అక్కడికి కూడా ఈజీగా మాక్సిమం 15 to 20 minutesలో చేరుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ లైక్ BVRIT ఇంజనీరింగ్ కాలేజ్ కూడా 15 to 20 minutesలో మనం హ్యాపీగా చేరుకోవచ్చు. సో దీస్ ఆర్ ది మోస్ట్ అమేజింగ్ లొకేషన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సంతోష కాంతులు నింపాలని కోరుకుంటూ మరికొందరు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాగమయూరి బిల్డర్స్ తరపున మరియు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. క్రెడై విజయవాడ తరపున తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రెడై విజయవాడ తరపు నుంచి తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కస్టమర్లకు, ప్రేక్షకులకు క్రెడై విశాఖపట్నం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు. క్రెడై విశాఖపట్నం తరపున ధర్మేందర్ వరద ప్రెసిడెంట్ విషెస్ ఆల్ ది వ్యూవర్స్ ఏ హ్యాపీ సంక్రాంతి. ఉభయ రాష్ట్రాలలో తెలుగు ప్రజలకు, ప్రేక్షకులకు క్రెడై విశాఖపట్నం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రేక్షకులకు, తెలుగు ప్రజలందరికీ కూడా మా క్రెడై విశాఖపట్నం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన సాంప్రదాయాన్ని గొప్పతనాన్ని చాటుతూ మదిన ఆనందాన్ని పంచే పండగ సంక్రాంతి. మకర సంక్రాంతి పండగ అంటేనే సంబరాల వేడుక. కొత్త తరం ఆశలు, ఆకాంక్షలకు సరికొత్తగా ఉంటాయి. కాలానికి తగ్గట్టు కొత్త తరం ఆకాంక్షలు నెరవేర్చే ఆలోచన ఉంటేనే రియాలిటీ రంగంలో ట్రెండ్ సెట్టర్ గా ఉండడం సాధ్యమవుతుంది. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లోనూ ల్యాండ్ మార్క్ గా నిలిచేటువంటి ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సంతోషకాంతులు నింపాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తుంది గిరిధారి సంస్థ. మా గిరిధారి
గిరిదారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు, అదే రకంగా నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఏ పండగైనా సొంతింట్లో చేసుకుంటేనే వచ్చే ఆనందం వేరే లెవెల్. అది మనసుకు నచ్చే చోట, హైదరాబాద్ సిటీలో బెస్ట్ లివింగ్ కు ఫస్ట్ చాయిస్ అయిన చోట అయితే ఆ ఆనందమే వేరు. ఆ అరుదైన అవకాశం అందిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. లగ్జరీ లివింగ్, ర్యాపిడ్ గ్రోత్, చక్కటి కనెక్టివిటీ, బెస్ట్ బ్రాండ్ వాల్యూ, ఇలా కస్టమర్ల అంచనా ఏదైనా దాన్ని ఫుల్ఫిల్ చేసేలా గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. సిటీకి చేరువలో న్యూ ఏజ్ లివింగ్ కు స్వాగతం పలికేలా రాజేంద్ర నగర్ లో గిరిధారి సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. సార్ 2025లో మీ ప్రాజెక్ట్స్ ఏమైనా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారా? ఎస్, కిస్మత్పూర్లో నేను ఆ రోజు చెప్పిన, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా, హైదరాబాద్లోనే ది బెస్ట్, ది బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి దట్ డే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అదే రకంగా తీర్చిదిద్దినం. నా విజన్ ఎట్లయితే నేను కలగనో ఆ కళ 100% సాకారం అయిపోయింది. ఆ కళ సాకారం అయిపోయి బ్యూటిఫుల్ వెంచర్ తీర్చిదిద్దినం. అమ్యూనిటీస్ అండ్ స్పెక్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్ బ్రోచర్ ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగానే విల్లా తీర్చిదిద్దినం. నాకు చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. ఈ 25లో 100% దట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ కొన్ని విల్లాస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇంటీరియర్ అనేది చేసుకుంటూ ఉన్నాం. గిరిధారి కన్స్ట్రక్షన్ టీం కూడా నేను కంగ్రాచులేట్ చెప్తా ఉన్నా. అందరు కృషితోని, అంటే ఐకమత్యంగా, ఏ ఒక్కరితోనూ ఒక పని జరగదు. ఐకమత్యంగా అందరూ ఉండి, అంటే అహర్నిశలు కృషి చేసి ఒక తీర్చిదిద్ది మంచి గేటెడ్ కమ్యూనిటీ, హైదరాబాద్లోనే ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అందిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మహబూబ్ నగర్ కూడా గత 3-4 ఇయర్స్లో విపరీతమైన బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ కంపెనీస్ రకరకాల వచ్చినాయి. కాబట్టి దట్ ఏరియా ఆల్సో బ్యూటిఫుల్ ఏరియా. ఆ ఏరియాలో కూడా మేము ప్రాజెక్టులు చేపట్టినాం. ఇక్కడ రాయకల్ టూర్ ప్లాజా దగ్గర వేదాంత అనే వెంచర్, దాని తర్వాత సీజన్ టౌన్, సెలబ్రిటీ టౌన్ జడ్చర్లో, తర్వాత గ్రీన్ కౌంటీ. గ్రీన్ కౌంటీ కూడా మహబూబ్ నగర్లో కలెక్టర్ ఆఫీస్ బిహైండ్ పక్కకు. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ, బ్యూటిఫుల్ అంటే వరల్డ్ క్లాస్ కమ్యూనిటీ అందియాలని, మైగ్రేషన్ కొంతనన్నా మనం ఆపాలనే ఉద్దేశం మీద ప్లాన్ చేసి ప్రతి జిల్లాల్లో మా ప్రాజెక్టులు చేపట్టాలని, 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని ఆ రకంగా మేము ప్లాన్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు వరంగల్ కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతా ఉన్నది. హరిలో రంగ హరి అంటూ వినిపించే హరిదాసు కీర్తనలు, నులి వెచ్చదనాన్ని పంచే భోగి మంటలు, బొమ్మల కొలువులతో సందడి అంతా ఈ సంక్రాంతి నాడే కనిపిస్తుంది. కొత్త బియ్యపు పొంగుళ్లతో, పిల్లా పాపల ఆట పాటలతో మన జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలను మనకు అందిస్తుంది సంక్రాంతి పండుగ. ఈ పండగ శోభ ప్రతి ఇంట నవోత్సవాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తోంది ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. తెలుగు ప్రజలందరికీ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వారి తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. భాగ్యనగరంలో ప్రెసెంట్ అందరి భాగ్యాన్ని మార్చేస్తున్నటువంటి ఏరియా ఏదంటే అది మోకిలా. ఈ ఏరియా ఇంపార్టెన్స్ ని చాలా ముందే నిఖిలా ఐడెంటిఫై చేసి ఇక్కడ ఐకానిక్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసింది. మోకిలాలో నిఖిలా సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ మార్వలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. సో ఇవాంటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత వి శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్యకాలం మీరు ఎక్కడ విన్నా కూడా మోకిలా మనకు ఎక్కువ వినిపిస్తుంది. సో మోకిలా అంటే నెక్స్ట్ వినిపించే పేరంటే నిఖిలా. సో లా బాగా కలిసింది కాబట్టి సో డెఫినెట్ గా ఇది బాగా కలిసి వచ్చినటువంటి ఏరియా మన రిథమిక్ గా కూడా ఉంది. సార్ మోకిలా ఇలా ప్రోగ్రెస్ అవుతుంది అని కొన్నేళ్ల క్రితం గెస్ చేశారు కాబట్టి మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మోకిలాలోనే ఎందుకు స్టార్ట్ చేయాలని మీకు అనిపించింది అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్? మనం కాలక్రమేణా కనుక మనం చూసుకుంటే ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అక్కడ అన్ని రకాల నివాస యోగ్యమైన ప్లేసులకి మంచి డిమాండ్ ఉంటుంది. ఆ నివాస ప్రాంతాలతో పాటు మనకు కావాల్సిన అన్ని రకాల వసతులు అనగా సూపర్ మార్కెట్లు కానీ, రెస్టారెంట్లు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంకా అదర్ ఎమ్యూనిటీస్ కానీ డెవలప్ అవుతాయి. సో ఉద్యోగ కల్పన మనకి గచ్చిబౌలి, నియోపోలిసు, సైబర్ సిటీలో ఉంది కాబట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ చుట్టుపక్కల 15-20 కిలోమీటర్ల గల ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈ విషయం కనుక మనం గమనించినట్లయితే రింగ్ రోడ్డుకి అతి చేరువలో, నియోపోలిస్కి 10 నిమిషాల దూరంలో మోకిలా సిచ్యువేట్ అయి ఉండటం ఒకటి. అలాగే గ్రీన్ జోన్ ను కవర్ చేసి ఉండటం వల్ల మోకిలాకి చుట్టూ ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియా అవడం వల్ల మోకిలాకి మంచి డిమాండ్ ఉంటుందని గమనించి దాన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఎక్కువ ప్రాజెక్టులు కూడా అక్కడే చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక ఇల్లు కానీ ఒక ప్లాట్ కానీ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ డబ్బుకి భద్రత కావాలని కోరుకుంటారు. కరెక్ట్.
సో నిఖిల కన్స్ట్రక్షన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే లీగలీ వెరిఫైడ్ టైటిల్ తో పాటు ఆన్ టైం డెలివరీ. ఫస్ట్ ఏ టైం కి అయితే చెప్పామో ఆ టైం కన్నా ముందే షెడ్యూల్ కన్నా హెడ్ డెలివరీ చేయడం ఒకటి, బ్రోచర్ లో మనం ప్రామిస్ చేసిన అమ్యూనిటీస్ కన్నా ఒక 10% అడిషనల్ గా ఇవ్వటం 2, మూడోది క్వాలిటీతో కట్టడం, 4 స్పీడ్. ఈ 4 అంశాలు కూడా మమ్మల్ని మంచి సక్సెస్ ప్లేస్ లో ఉంచినాయి అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. డెఫినెట్ మీరు చెప్పినవన్నీ కూడా ఎంత ఛాలెంజింగ్ థింగ్స్, చాలా కష్టమైన విషయం. అంటే మీరు ఇంతవరకు మన టోటల్ గా హైదరాబాద్ లో ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారు సార్? ఇప్పుడు వరకు 11 ప్రాజెక్టులు చేయడం జరిగింది. మోకిలా ప్రాంతంలోనే 3వ ప్రాజెక్ట్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం. చూసారు కదా ఇవాటి సంక్రాంతి స్పెషల్ సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.